ఫెడరల్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు మన అతిథి ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెఫర్డ్ గారు. ప్రొఫెసర్ ఐలయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయని అవసరం లేదు. భారతదేశంలో ఈరోజు దళిత, బహుజన వర్గాల విముక్తి కోసము, వాళ్ళ హక్కుల కోసం సైద్ధాంతికంగా పోరాడుతున్న వారిలో అతి ముఖ్యమైన మేధావి ప్రొఫెసర్ ఐలయ్య. సో ఆయన రాసిన పుస్తకాలు భారతదేశమే కాదు ప్రపంచమంతటా చదువుతున్నారు. సో ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితిలో మనం ఐలయ్య గారితో మాట్లాడుతున్నాము. 2 రోజుల తర్వాత జనవరి 30వ తేదీన అరుణ్ శౌరి, ప్రముఖ జర్నలిస్టు అరుణ్ శౌరి రాసిన వీర సావర్కర్ మీద రాసిన ఒక పుస్తకం విడుదల కాబోతా ఉంది. జనవరి 30 అంటే అది గాంధీ మరణించిన రోజు, ఆయన హత్య గావించబడిన రోజు. అంతేకాదు అది అమరవీరుల దినోత్సవంగా గుర్తింపు పొందిన రోజు. ఆ రోజున అరుణ్ శౌరి ద ఐకన్ అని వీర్ సావర్కర్ మీద రాసిన పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. విడుదల కంటే ముందు ఈ పుస్తకము చాలా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ వర్గాల్లో ఒక చిన్న కలకలం మొదలైంది. అరుణ్ శౌరి పుస్తకాలు ఆయన అందరికీ తెలుసు. ఆయన గొప్ప ఎకానమిస్ట్, ప్రపంచ బ్యాంకులో పనిచేసేశారు. ఆ తర్వాత జర్నలిస్టు, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్గా పనిచేసేశారు. ఆయనకు రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. తర్వాత వాజ్పేయి గవర్నమెంట్లో డిజిన్వెస్ట్మెంట్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. సో ఇలా అరుణ్ శౌరి చాలా పాపులర్ ఇంటలెక్చువల్ గా పేరున్న మనిషి. అయితే అరుణ్ శౌరి పరిణామాన్ని చూస్తే చాలా విచిత్రమైన మార్పులు కనబడతాయి. 1979లో ఆయన ఒక హిందుత్వవాదులు కూడా ఆశ్చర్యపోయే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకము హిందూయిజం ఎసెన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్. ఆ పుస్తకాన్ని అరుణ్ శౌరి, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆ పుస్తకాన్ని అరుణ్ శౌరి రాశారంటే నమ్మటం చాలా కష్టం. ఎందుకంటే ఆ పుస్తకము ఇంట్రొడక్షన్ గాంధీ కోట్తో ప్రారంభం అవుతుంది. గాంధీ ఇప్పుడున్న భగవద్గీత, మన గ్రంథాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ కూడా గత వేల సంవత్సరాలలో రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ కు లోనయ్యి రకరకాల మెటీరియల్ అందులో యాడ్ అయిపోయి గుర్తించలేనంతగా మారిపోయాయి. అసలు మను అనే వ్యక్తి ఉన్నాడా అనే సంశయం వ్యక్తం చేశాడు. ఇదే నాకు స్ఫూర్తి ఈ పుస్తకం రాసేందుకు అని ఆయన ఆ పుస్తకం ఇంట్రొడక్షన్ లో రాసుకున్నారు. అంతేకాదు హిందూ సమాజాన్ని ఆయన ఒక విధంగా బాగా తీవ్రంగా విమర్శించారు. హిందూ సమాజం ఈ హిందుత్వ విలువల వల్ల భారతీయ సమాజము రెండుగా విడిపోయింది. అది ఒకటి ప్రొడ్యూసర్స్, రెండవది పారాసైట్స్. అంటే సంపద సృష్టించే వాళ్ళు, సంపద భక్షించే వాళ్ళుగా విడిపోయిందని ఆయన చాలా తీవ్రంగా విమర్శించారు. అది ఇప్పుడు హిందుత్వవాదులు జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. ఆ పుస్తకం ఒకసారి చదవాల్సిందే అంతా. అరుణ్ శౌరి రాసే పుస్తకాలకి, ఆయన జర్నలిస్ట్ కదా, అరుణ్ శౌరి రాసే ప్రతి పుస్తకానికి కాంటెక్చువల్ వాల్యూ ఉంటుంది. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఆయన ఒక్కొక్క పుస్తకం విడుదల చేస్తూ వచ్చారు. ఉదాహరణకి మండల్ ఉద్యమము, బీసీ రిజర్వేషన్లు జాతీయ స్థాయిలో పెద్ద సమస్య అవుతున్నప్పుడు ఆయన అంబేద్కర్ మీద పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్. అట్లాగే అయోధ్య మూమెంట్, అయోధ్య దేవాలయాన్ని, అయోధ్య బాబ్రీ మసీదును కూల్చేసినప్పుడు కూడా ఆయన ఒక సంచలనాత్మక పుస్తకం రాశాడు, వ్యాసాలు రాశారు. అట్లాగే క్రిస్టియన్ మిషనరీస్ చర్చల్లో ఉన్నప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ వ్యతిరేకంగా రాశారు. దేశమంతా కమ్యూనిస్టు సిద్ధాంతంతో హిస్టరీని ఇంటర్ప్రిటేట్ చేస్తున్నారు, దానికి చాలా ప్రాచుర్యం వస్తుందని తెలిసినప్పుడు ఆయన కమ్యూనిస్టు హిస్టారియన్స్ మీద పుస్తకం రాశారు. ఇలా ఫత్వాల మీద పుస్తకం రాసేశారు. రామకృష్ణ పరమహంస, అరవింద్ మహర్షి మీద పుస్తకం రాసేశారు. ఆయన సందర్భాన్ని చూసుకొని పుస్తకాలను విడుదల చేస్తూ ఉంటారు. ఇప్పుడు హిందుత్వవాదులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ
వీర సావర్కర్ని ఒక ప్రత్యేకమైన హోదానిచ్చి ఒక చారిత్రక హిందుత్వవాదిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన ఈ పుస్తకాన్ని రాస్తున్నారు. తమాషా ఏంటంటే ఈ పుస్తకం చాలా చర్చకు దారితీసింది రాకముందే. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వర్గాల్లో వీర సావర్కర్ని అపకీర్తి పాలు చేయబోతున్నాడు అరుణ్ శౌరి అనే భయం కూడా, ఆందోళన కూడా మొదలైంది. ఈ ఆందోళన చాలా స్పష్టంగా ఈ ఆ హిందుత్వవాదానికి దగ్గరగా ఉన్న ఒక పత్రికలో ఒక చక్కటి వ్యాసంతో బాగా తీవ్రంగా విమర్శించేశారు. అరుణ్ శౌరి పరిణామ క్రమాన్ని అంతా, అంటే ఆయన ఒకప్పుడు లెఫ్ట్ వాదిగా ఉండడము, పౌర హక్కుల వాదిగా ఉండడము, ఆ తర్వాత హిందుత్వవాదిగా మారడము, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మారుతూ ఉండడము, ఇదంతా చూసిన తర్వాత చెబుతూ అసలు ఆయన్ని విశ్వసించవచ్చా, అరుణ్ శౌరిని విశ్వసించవచ్చా అనే ప్రశ్న వేసేశారు. అరుణ్ శౌరి మీద వస్తున్న ఈ విమర్శల నేపథ్యంలో ఆ పత్రికలో ఒక ప్రస్తావన, ప్రొఫెసర్ ఐలయ్య గారి గురించి కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఏంటంటే అరుణ్ శౌరి 1979లో రాసిన పుస్తకం హిందూయిజం ఎస్సెన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ లో ఒక సొసైటీని ఒక వర్గీకరించేశారు. ప్రజలు, హిందూయిజం ప్రజలని సంపద సృష్టించే వాళ్ళుగా, సంపద భక్షించే వాళ్ళుగా విభజించేశాడు. దీన్ని ఆ తర్వాత ప్రొఫెసర్ ఐలయ్య చాలా ముందుకు తీసుకెళ్లిపోయారు. ఈరోజు భారతదేశంలో ప్రముఖ బహుజన దళిత సైద్ధాంతికవాదిగా ఐలయ్య తయారైపోయారు. కాబట్టి దీనికి పునాది వేసిన వ్యక్తి అరుణ్ శౌరి అని వాళ్ళు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో మనం ఐలయ్య గారిని అడుగుదాం. ఐలయ్య గారు, మీరు చెప్పండి, అరుణ్ శౌరి తొందరలో వస్తున్న పుస్తకం, సావర్కర్ మీద వస్తున్న పుస్తకము చాలా చర్చనీయాంశం అయిపోయింది. సో ఎందుకు అలా అయిపోయింది? ఈ మధ్యలో మీ ప్రస్తావన కూడా ఎందుకు వచ్చింది, మీరు చెప్పగలరా? అంటే నాగరాజు గారు, అరుణ్ శౌరి వాజ్పేయి మినిస్ట్రీలో మంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయికి ముగ్గురు చాలా దగ్గరి ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్థ శక్తులు, వీళ్ళల్లో ఒకరు వాజ్పేయి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అవుతారు అనే ప్రచారం ఉండేది. వాజ్పేయి కూడా వాళ్ళకు ఆ స్టేచర్ ఇచ్చాడు. ఒకటేమో ప్రమోద్ మహాజన్, అతను యంగ్ యాక్టివిస్ట్గా ఒక మహారాష్ట్ర బ్రాహ్మణ్గా ఎదిగి వచ్చాడు. రెండవది వాళ్ళ నిర్మాణంలో విద్యార్థి దశ నుంచి ఉన్న అరుణ్ జైట్లీ, అతను పంజాబీ బ్రాహ్మణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. మూడవది తర్వాత బాబ్రీ మసీదు పీరియడ్లో కంప్లీట్గా పియూసిఎల్ జనరల్ సెక్రటరీగా ఉన్న అరుణ్ శౌరి దానికి రిజైన్ చేసి ప్రో బాబ్రీ మసీదు, ప్రో ఆర్ఎస్ఎస్, ప్రో బీజేపీ ఇంటలెక్చువల్గా ఎదిగి బీజేపీ క్యాంపులో చేరి ఆయన మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. వీళ్ళల్లో ముగ్గుట్లో ఎవరో ఒకరు నెక్స్ట్ ప్రధానమంత్రి అనేది వాజ్పేయి దృష్టి అని చాలా వదంతులు, ఇక్కడక్కడ రచనలు వచ్చినాయి. అయితే అరుణ్ శౌరి యాక్చువల్గా యాంటీ పీపుల్ ఫోర్స్గా మారింది ఎప్పుడు అంటే మండల్ పోరాటం మొదలైన. ఆయన గోయంకా బాగా దగ్గర ఏజెంట్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్గా ఉన్నాడు. విపి సింగ్ రాజీవ్ గాంధీ మీద తిరగబడ్డప్పుడు బాగా సపోర్ట్ చేశాడు. కానీ ఎప్పుడైతే మండల్ రిపోర్టును తీసి అమలు చేశాడో, దాని అమలుకు డిక్లేర్ చేశాడో, విపి సింగ్ మీద ఆల్మోస్ట్ యుద్ధం ప్రకటించి మొత్తము ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్ను, ఆ పేరు చెప్పకుండా, ఈ
కేజ్రీవాల్ కూడా ఆ టీంల వాడే. వీళ్ళను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎడిటోరియల్స్, డైలీ ఫ్రంట్ పేజ్ ఆర్టికల్స్ ద్వారా రెచ్చగొట్టి ఆఖరికి సెల్ఫ్ ఇమ్మోలేషన్ దశకు రాజీవ్ గోస్వామి సెల్ఫ్ ఇమ్మోలేషన్ కూడా ఆ దశలో వచ్చింది. అప్పుడు నేను ఆయన మీద ఒక ఆర్టికల్ రాశాను. ఎందుకంటే అంతకుముందు కనాబిరాను వీళ్ళంతా కూడా ఆయన ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేవాడు. 1-2 మీటింగులు ఆయన పియూసీఎల్ సెక్రటరీగా మాట్లాడినప్పుడు నేను అటెండ్ చేశాను. కానీ యాంటీ మండల్గా మారిన తర్వాత నేను నలుపులో పరాన్న బుక్కులకు ప్రతిబెక్కడిది అని ఒక వ్యాసం రాశాను. ఎందుకంటే ఈయన ప్రతిభ మూలంగానే దేశం నడవాలి. వీళ్ళు ఎస్సీలు, బీసీలు రోడ్లు ఊడ్చేవాళ్ళు, చెప్పులు చేసేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు అని చీపురు గట్టలతో ఊడిపించుడు, కూరగాయలు అమ్మించుడు, వాటిని ఫ్రంట్ పేజీలో వేసుడు చేశాడు. అక్కడి నుంచి ఆయన ప్రో బీజేపీగా మారి ఎప్పుడైతే మండల్ను డిఫీట్ చేయగలిగేది బీజేపీ అని అద్వానీ రథయాత్ర ప్రారంభించి ప్రమోద్ మహాజన్ నేతృత్వంలో అది నడవడం మొదలైందో దానికి మద్దతుదారుగా మారాడు. అయితే నేను 1992లో వయామ్ నాట్ ఏ హిందూ రాసినప్పుడు అరుణ్ శౌరి హిందూయిజం మీద ఇట్లాంటి పుస్తకం రాసిండని నాకు తెలియదు. అంటే బేసికల్లీ ఆయన బ్రాహ్మణ్ అని తెలుసు, కనావిరాన్కు ఫ్రెండ్ అని తెలుసు, యాంటీ రిజర్వేషనిస్ట్ అయ్యాడని తెలుసు. కానీ ఆయన బ్రాహ్మణుల పట్ల ఎక్కడున్నా చాలా సానుభూతితో ఉండేవాడు. ఉదాహరణకి బీజేపీలో ఉండి, ఆర్ఎస్ఎస్లో ఉండి ఇక్కడ ఏబీవీపీని అడ్రస్ చేయడానికి వచ్చి పోయి వరవరరావుని జైల్లో కలిశాడు. అప్పుడు మేము వ్యతిరేకించాము. అంటే వీళ్ళంతా కుల మిత్రుత్వమా లేకపోతే ఇది వర్గ సిద్ధాంత మిత్రుత్వమా అని. సో అరుణ్ శౌరి ఇప్పుడు చాలా రకరకాల రచనలు రాసుకుంటూ వచ్చింది. ఇప్పుడు అతని కోపం ఏంది అంటే నరేంద్ర మోడీని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా డిక్లేర్ చేసినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా టర్న్ అయ్యాడు. ఒక బీసీ పేరుతో ఓపెన్గా రావడం ఏంటి? ఈయన అప్పటికే ఆయన అంబేద్కర్ను ఫాల్స్ గార్డుగా పెట్టి ఆ పుస్తకం రాసి దానికి పెద్ద ప్రచారం చేసి ఆయనకు స్టాచ్యూలు కట్టుడేంది, ఆయన పేరుతో సెమినార్లు పెట్టుడేంది, ఆయనకు సిద్ధాంతం ఉందనుడేంది అని అంతకుముందు ఒకనాడు ఈవెన్ డిడి కోసాంబి లాంటి వాళ్ళు ఆయన రాసిన ఊవర్ ద శూద్రాస్ పుస్తకం మీద చాలా డిస్మిసివ్గా రాసిన వాటిని అన్నిటిని బయటికి తీసి తర్వాత ఆయన బ్రిటిష్ వాళ్ళతో ఎటువంటి ఎంగేజ్మెంట్ చేశాడో అన్నిటినీ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఇవాళ ఆనందన్ నీలకంఠన్ స్వరాజ్యలో రాస్తున్న దాంట్లోనే ఆ అంబేద్కర్ మీద కూడా అన్ని వక్రీకరణలు, తప్పుడు ఫ్యాక్ట్స్ తనకు అనుకూలంగా చేశాడని. అంటే ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ను ఇంక్లూజివ్ లిస్టులో పెట్టింది. అయితే అప్పటికే గుజరాత్లో ముఖ్యమంత్రి ఉండగా నరేంద్ర మోడీ రాజ్యాంగ రక్షణ పేరుతో అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని ఏనుగు మీద ఒక ఊరేగింపు తీశాడు. ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా ఇష్టం లేని పని. అప్పుడు వాజ్పేయి లేడు పవర్లో, మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ ఉంది. సో ఆయన కోపం అక్కడి నుంచి మొదలయ్యి ఇప్పుడు ఏంది అంటే వీళ్ళు సావర్కర్ని అంబేద్కర్కు మించిన మేధావి అని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆయన రాసిన 2 పుస్తకాలు, హిందుత్వ తర్వాత ఇంకొక పుస్తకము జైలు నుంచి రాసింది ఉంది. వాటిలో పెద్ద సిద్ధాంతం లేదు, దేశంలో రిఫార్మ్ అంత లేదు. ఈ వాజ్ అ రేషనలిస్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ బీఫ్ ఈటింగ్ని ఇంత వ్యతిరేకిస్తున్న దశలో హిందూ మహాసభలో ఉండి కూడా ఆయన బీఫ్ తినకపోతే ఈ దేశం బలమైన సైనిక శక్తిని, బలమైన ఇంటలెక్చువల్స్ని ప్రొడ్యూస్ చేయదని చెప్పాడు. యాక్చువల్గా సావర్కరు తర్వాత బాల్ ఠాకరే కూడా సావర్కరు శిష్యరికంలో పనిచేసినాడు. సో అయితే హిందూ మహాసభ పాత్ర, ఆర్ఎస్ఎస్ పాత్ర ఎర్లీ దశలోనే విడిపోయిన పాత్ర. సావర్కర్ ఏమో హిందూ మహాసభ లీడర్, ఆర్ఎస్ఎస్లో ఎప్పుడు లేడు ఆయన. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఆయనకు వాజ్పేయి ఉండగా పార్లమెంట్లో పోర్ట్రేట్ పెట్టడము, తర్వాత ఆయనకు
ఇప్పుడు ఎక్కడికి పోయిందంటే ఆయనకు కూడా భారతరత్న ఎందుకు ఇవ్వద్దు అనే దగ్గరికి పోయింది. ఎందుకంటే ఫౌండేషనల్ హిందుత్వ ఐడియాలజికల్ బేసిస్ ఆయన వేశాడు. ఇన్ఫ్యాక్ట్ మోహన్ భగవత్ కూడా గత 2 ఏళ్ల కింద వాళ్ళు ఢిల్లీలో పెట్టిన సెమినార్లో గోల్వాల్కర్ థీసిస్ కంటే ఈ బంచ్ ఆఫ్ థాట్స్ యాక్చువల్గా దాన్ని ఇవాళ మేము ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా లేము. సావర్కర్ ఇచ్చిన హిందుత్వ డెఫినేషను కీలకమైంది. అంటే మెయిన్లీ యాంటీ ముస్లిం డైరెక్షన్, ఫుడ్ కల్చర్ కాదు, తర్వాత ఇది కాదు, కానీ యాంటీ ముస్లిం డైరెక్షన్లో సావర్కరు ఆనాడు రాశాడు. ఈ నేషన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ముస్లిం చేతులకు పోతుందని ఆయన ఒక అసెస్మెంట్ చేసుకున్నాడు. బికాజ్ ఆనాడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ పార్ట్ అయి ఉన్నాయి. తర్వాత గాంధీని వాళ్ళు సంపాలనే ఆలోచనకు వచ్చింది కూడా. సావర్కర్ కూడా దాంట్లో భాగస్వాముడని కదా అన్నాడు అక్యుజేషన్. సో ఈ మొత్తం దీంట్లో సావర్కర్ వాజ్ మెయిన్లీ యాంటీ ముస్లిం. కొంత నేషనలిజము, రేషనలిజము, ఈ ప్యూర్ వెజిటేరియనిజం లాంటి విలువలకు వ్యతిరేకంగా ఉన్న మనిషి ఆయన. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బట్ సావర్కర్ వాజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ యాంటీ గాంధీ. ఎంత స్ట్రాంగ్ యాంటీ గాంధీ అంటే గాంధీ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ గాంధీ మీద మహారాష్ట్రలోనే అంతకుముందు కూడా 3-4 అటెంప్ట్స్ జరిగినాయి. గాంధీ ఒక బనియా వచ్చి బాంబే మిల్ ఓనర్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ కాంగ్రెస్ను తన గుప్పిట్లోకి తీసుకొని బ్రాహ్మణ పెత్తనాన్ని కూలగొట్టిండు అనేది ఆనాడు మహారాష్ట్ర మెయిన్. బికాస్ వన్ ఫ్యాక్ట్ ఈస్ హిందూ మహాసభ కానీ ఆర్ఎస్ఎస్ కానీ మహారాష్ట్ర పునాదిగా పుట్టినాయి. సావర్కర్ ప్రారంభించిన హిందూ మహాసభ ఆయన తర్వాత ఎర్లీ స్టేజ్లో వాళ్ళే దాదాబాయి నవరోజ్ తర్వాత మహారాష్ట్ర బ్రాహ్మణులు, ఆ తర్వాత బెంగాల్ బ్రాహ్మణులు ఇంగ్లాండ్ పోయి చదువుకున్నారు. సావర్కర్ వాజ్ ఏ స్టూడెంట్ వెన్ గాంధీ వాజ్ ఆల్సో ఏ స్టూడెంట్. ఓకే. గాంధీ ఆయన దగ్గరికి ఇంగ్లాండ్లో పోయినప్పుడు ఈ కుక్డ్ బీఫ్ ఇన్ హిజ్ హౌస్. గాంధీ ప్రొటెక్ట్ చేసి నేను వెజిటేరియన్ అని వెళ్ళిపోయాడు. ఓకే. సో ఇటువంటి కాన్ఫ్లిక్ట్ ఉంది. బహుశా ఇప్పుడు అరుణ్ శౌరి ఏంది అంటే సావర్కర్ను బేస్ చేసుకొని మోడీ తర్వాత ఇప్పుడు ఆ సంపత్ చేత ఒక పెద్ద 2 వాల్యూమ్స్ రాయించారు. అతను ఐ థింక్ కన్నడ బ్రాహ్మణ్ అనుకుంటా, ఐ డోంట్ నో, బట్ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. అంటే మీరు చెప్పే దాని ప్రకారము సావర్కర్ లో ఉన్న 2 కోణాలు, ఒకటి యాంటీ ముస్లిం వ్యతిరేక కోణము, గాంధీ వ్యతిరేక కోణం వల్లనే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీర్ సావర్కర్ ని ఒక మహామనిషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి, అంతేనా? అంటే వాళ్ళు ఇప్పుడు గాంధీతో జనతా పార్టీ ఫామ్ అయినప్పుడు బీజేపీ జయప్రకాష్ నారాయణ సోషలిస్టులు, తర్వాత వీళ్ళు అన్ని పార్టీలు యాంటీ కాంగ్రెస్ వాళ్ళన్నీ కలవాలనుకున్నప్పుడు జయప్రకాష్ నారాయణ ఆర్ఎస్ఎస్కి పెట్టిన కండిషన్ ఏంటి అంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ గాంధీయన్ సోషలిజం ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఐడియాలజీ. సో ఆనాడు వాజ్పేయి, అద్వానీ దాన్ని అంగీకరించారు జనతా పార్టీలో చేరిన తర్వాత. జనతా పార్టీలో డబుల్ మెంబర్షిప్ మీద వాళ్ళకు ప్రాబ్లం వచ్చి బయటకు వచ్చి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని కూలగొట్టిన తర్వాత కూడా గాంధీయన్ సోషలిజంలో ఈ దేశానికి కావాల్సిన కొన్ని పాజిటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయని వాజ్పేయి మెయిన్ లీడర్ వాళ్ళకప్పుడు ఆయన రిపీటెడ్గా చెప్పేవాడు. అయితే ఇప్పుడు గాంధీని అంత ఓపెన్గా ఎదిరించకపోవచ్చు కానీ, బట్ అరుణ్ శౌరి గాంధేయవాదం అనేది చాలా స్ట్రాంగ్ రూట్స్ ఉన్న మనిషి. ఆయన గాంధీకి ఎంత భక్తుడు అంటే అసలు ఈ దేశంలో ఒకే ఒక దేవుడు పుట్టిండు, అది గాంధీ.
అవును. హిందూయిజం ఎసెన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ లో ఫస్ట్ గాంధీతోనే మొదలు పెడతాడు, గాంధీతోనే ఎండ్ చేస్తాడు. గాంధీకి he was such an admirer. ప్రతి పియూసిఎల్ మీటింగ్ ఆయన గాంధీ కొటేషన్స్ తో మొదలు పెట్టాడు, గాంధీ కొటేషన్స్ తో ఎండ్ చేస్తాడు. సో గాంధీలో ఒక ప్రజాస్వామికవాది ఉన్నాడని, ఒక హ్యుమానిటేరియన్ ఉన్నాడని, ఒక స్పిరిచువల్ ఫోర్స్ ఉన్నదని నమ్మినోడు. అయితే ఆయన బీజేపీలో చేరినప్పుడు కూడా వాజ్పేయి వాళ్ళు గాంధీయన్ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ మా దాంట్లో భాగం అనే ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఉన్నప్పుడే చేరాడు. ఎందుకంటే 1990 నాటికి వాళ్ళ పని అయిపోయింది. అండ్ ఈ వాజ్ స్ట్రాంగ్ యాంటీ ఇందిరాగాంధీ. ఎవరు? అరుణ్ షౌరి వెరీ స్ట్రాంగ్ యాంటీ ఇందిరాగాంధీ, యాంటీ నెహ్రూ ఫ్యామిలీ. సో ఈ ఫ్రేమ్వర్క్ లో చూసినప్పుడు ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి నేను నీలకంఠన్ ఆర్టికల్ చదివితే నాకు ఏమనిపించిందంటే, ఇంతకుముందు చాలాసార్లు నా వ్యాసాల మీద, తర్వాత నా రచనల పట్ల ఇది ఒక డివిజివ్ ఫిలాసఫీ. ఈయన ఫ్యూచర్కి ఈ దేశాన్ని శూద్ర, దళిత, ఆదివాసీ పేరుతో ఒక క్రిస్టియన్ ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ వేస్తున్నాడు అని చాలాసార్లు కామెంట్ చేశారు. ఓకే, ఐఎమ్ నాట్ ఏ హిందూ, బఫెలో నేషనలిజం, పోస్ట్ హిందూ ఇండియా మీద వాళ్ళు అమెరికాలో పెద్ద రీసెర్చ్ చేసి నా మీద, తర్వాత రోమిలా థాపర్ మీద 10 హెడ్స్ ఆఫ్ రావణ అనే ఒక బుక్కే రాశారు ఈ స్కూల్ అంతా కలిసి. ఓకే, దాంట్లో నేను ఒక హెడ్. సో అట్లాంటి అతను ఇప్పుడు ఏమంటున్నాడంటే, కంచాయిలయ్యలో ఒక కన్సిస్టెన్సీ ఉన్నది. ఏంది అది? శూద్ర, దళిత, ఆదివాసీ కులాలు ఉత్పత్తి కులాలు అనే నా సిద్ధాంత ప్రాతిపదిక. తర్వాత ద్విజులు పారాసైట్స్ అని నేను యాక్చువల్గా మొట్టమొదలు యూజ్ చేసింది అది అరుణ్ షౌరికి వ్యతిరేకంగానే. 1990 మండల్ మూవ్మెంట్ అప్పుడు అతను మొత్తం మండల్ మూవ్మెంట్ను, బీసీలను, ఎస్సీలను, అంబేద్కర్ మీద దాడులు చేస్తున్నప్పుడు అసలు మీరంతా పారాసైట్స్, పరాన్న బుక్కులు, తెలుగులో పారాసైట్స్ అని మనం పరాన్న బుక్కులు అంటాం. మీరంతా పరాన్న బుక్కులు. ఒక తీగ ఎట్లాగైతే ఒక చెట్టునో లేకపోతే ఒక కొమ్మనో లేకపోతే ఒక కట్టెనో పట్టుకొని పాకి బతుకుతుంది, అట్లాంటి పరాన్న బుక్కులు మీరు మాకు ప్రతిభ నేర్పుడేంది అని నేను వ్యాసం రాస్తాను. ఓకే, ఆ ప్రతిభ అంతా మా చేతిలో ఉంది. ఉత్పత్తి కులాలే సైన్స్ తయారు చేసినాయి. కుండలు చేసుడు, వడ్రంగులు లేదా ఐరన్ స్మిత్స్, గోల్డ్ స్మిత్స్, వీవర్స్, వీళ్ళు కదా సైన్స్ పునాది వేసింది, హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు. సో కనుక ఆర్టిజానల్ సైన్స్ను మీరు గుర్తించకుండా ఉత్పత్తి వ్యతిరేకులకు ఏదో పుస్తకం చదివితే ప్రతిభ ఉంటుందని, మా పిల్లలు కుండలు చేసుకోవడానికి ఇవ్వాలా, చెప్పులు చేసుకోవడానికి ఇవ్వాలి, చెప్పులు చేయడం కదా ఎర్లియస్ట్ ఇండస్ట్రీ అని నేను వీళ్ళని కౌంటర్ చేశాను. అయితే ఆనాడు పరిస్థితి ఏంటంటే నాగరాజు గారు, అరుణ్ షౌరి చేతిలో మొత్తం అప్పర్ కాస్ట్ మీడియా ఉండేది, బీజేపీ చేతిలో. రాజీవ్ గాంధీ కూడా వాళ్ళతో ఉన్నాడు. దే ఆర్ ఆల్ యాంటీ రిజర్వేషనిస్ట్. సో ఇవాళ నేను అనేది ఏంటి అంటే, సావర్కర్ డెఫినెట్లీ ఈజ్ ఎ వెరీ కాంప్లికేటెడ్ పర్సనాలిటీ లైక్ గాంధీ. See, he is not like Ambedkar or Pule. రైట్? అంబేద్కర్కు, పూలేకు ఒక కన్సిస్టెంట్లీ ఒక వర్గం పక్కన నిలబడి చరిత్రను చూసిన చరిత్ర ఉంది. పెరియార్ కూడా ఉన్నాడు. మై పొజిషన్ ఆల్సో సేమ్. నేను ఆదివాసులు, దళితులు, శూద్రులు, దాంట్లో రెడ్లు కావచ్చు, కమ్మల నుంచి అందరు శూద్రులే, వీళ్ళనందరినీ ఒక పక్షాన పెట్టి హరప్పా నగర సివిలైజేషన్ నుండి ఇవాటి వరకు వీళ్ళే సైన్స్ పునాది, టెక్నాలజీ పునాది, అగ్రేరియన్ పునాది, అగ్రేరియన్ ఫిలాసఫీ తయారు చేశారు. వేదాలు, రామాయణ, మహాభారతంలో ఈ ఉత్పత్తికి అసలు దాంట్లో చోటే లేదని నేను రాసుకుంటూ వస్తున్నా.
ఒక రకంగా అరుణ్ శౌరి మొదటి పుస్తకము నేను తర్వాత రాసిన వాటిలలో ఉన్న ఎస్సెన్స్ ఆనాడు ఆయన ఒక ఫాములో ఒక బ్రాహ్మణుడిగా చెప్పాడు. ఆయన ఏంది అంటే ఆనాడు వెస్ట్లో హీ హాస్ గ్రోన్ డ్యూరింగ్ సోవియట్ యూనియన్ పీరియడ్. అది ఓకే. ఆ పీరియడ్లో వరల్డ్ బ్యాంక్లో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నోళ్ళు వెస్టర్న్ లిబరల్స్ ఉన్నారు, వెస్టర్న్ కమ్యూనిస్ట్ ఎకానమిస్టులు ఉన్నారు, వరల్డ్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు సో హీ వెంట్ అలాంగ్ విత్ హిమ్ ఇన్ అండర్ రైటింగ్ అగైనెస్ట్ హిందూయిజం యాజ్ ఎ రిలీజియన్. ఓకే. ఇది ఎకనామిక్ డెవలప్మెంట్కు స్కోప్ లేదని చెప్పదలుచుకున్నాడు దాంట్లో. కానీ ఎప్పుడైతే రిజర్వేషన్ పెద్దదైందో 1990లో దీన్ని అడ్డుకోవడానికి హిందుత్వాను అడ్డంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు డెఫినెట్గా ఈ విల్ అటాక్ సావర్కర్. ఇప్పుడు ఒకటి చెప్పండి, అరుణ్ శౌరి తన స్టాండ్స్ ని ఈ ప్రకారంగా ఇన్ని రకాలుగా మార్చుకున్నారు కదా, సో ఆయన ఎంతవరకు రిలయబుల్, ఆయనలో ఉన్న విశ్వసనీయత ఎంత, విశ్వసించవచ్చా ఆయన పుస్తకాలని, ఆయన చూపిస్తున్న వాస్తవాలని చెప్తున్న వాటిని, సాక్ష్యాధారాలని? నేను నీలకంఠన్ వ్యాసం చదివిన తర్వాత ఆయన బుక్స్ హిస్టరీలోకి వెళ్ళి చూశాను గూగుల్లో. చాలా వైరుధ్యభరితమైన రచనలు రాశాడు. ఒకప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ పాజిటివ్ రోల్ ప్లే చేశాయని రాశాడు. యూరోప్లో ఉన్నప్పుడు మీరు ఆయన హిందూయిజం మీద రాసిన పుస్తకము నేను మళ్ళీ ఒకసారి దాన్ని చదవాలి. దాంట్లో క్రిస్టియన్ మిషనరీస్ రోల్ పాజిటివ్ ఎడ్యుకేషన్లో ఉన్నదనే కమెంట్ ఉంది దాంట్లో. ఇండియాలో ఎడ్యుకేషన్ ఎంతో, ఎందుకంటే వీళ్ళంతా సెయింట్ స్టెఫెన్ కాలేజ్ విద్యార్థులు. అరుణ్ శౌరి అక్కడే చదువుకున్నాడు, తర్వాత అరుణ్ జైట్లీ అక్కడే చదువుకున్నాడు. సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎర్లీ బ్రాహ్మణ్, ఈవెన్ అడ్వానీ కూడా సెయింట్ స్కూల్లో పాకిస్తాన్లో చదువుకున్నాడు. వాజ్పేయి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. తర్వాత ఈవెన్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్ కూడా, వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళే. సో క్రిస్టియన్ మిషనరీస్ పాజిటివ్ రోల్ ఒక దశలో అరుణ్ శౌరి ఒప్పుకున్నాడు. బట్ తర్వాత ఎప్పుడైతే వాజ్పేయి ప్రభుత్వ కాలంలో ఒరిస్సాలో క్రిస్టియన్ల మీద దాడులు జరగడము, గ్రామ్ స్టేన్ని కాల్వడము, ఆ పిల్లల్ని కాల్వడము, వరల్డ్ వైడ్గా ప్రాబ్లం రావడంతో యాంటీ క్రిస్టియన్ బుక్ రాశాడు. ఓకే. ఆయన అంటే ఇప్పుడు వీళ్ళు కూడా అంటున్నారు చాలా ఫ్యాక్ట్స్ మొబిలైజ్ చేయగలరని, కానీ అన్ని అబద్ధాల ఫ్యాక్ట్స్ అవి. ఓకే. మరి హిందూ మీద కూడా అరుణ్ శౌరి దానికి కౌంటర్ రాస్తున్నాడని ఎవరో చెప్పారు నాకు. కానీ ఎందుకు రాయలేకపోయాడు? నేను ఉత్పత్తి జీవితము, గ్రామము, గ్రామ దేవతలు, గ్రామ వ్యవసాయ రంగము, అక్కడి నుంచి కదా నేను వచ్చింది. ఆ బుక్ అది అరుణ్ శౌరికి తెలియదు. నేనేదో వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, రామాయణం నుంచి కోట్ చేసి ఇవి మాకు వ్యతిరేకంగా ఉన్నాయి కనుక నేను ఎందుకు కాదంటే వాళ్ళు ఇంకోటి రాసేవాళ్ళు. He doesn't know the entire production system at all. ఎందుకంటే పంజాబీ బ్రాహ్మణులు కూడా చాలా ఎలీట్ బ్రాహ్మణులు, వాళ్ళు ఉత్పత్తిని అన్టచబుల్గా బతికిన వాళ్ళు కనుక nobody could write a counter to that in a very effective way. ఏవో కొన్ని రాశారు ఇక్కడ, ఆ శాస్త్రి రాసినటువంటిది ఐలయ లీలలు, ఐలయ గోల, ఇది అది అని. కానీ సో నేను అనుకునేది అరుణ్ శౌరి దాదాపు ఆయన ఇంకోటి కూడా రాస్తున్నాడు అని విన్న, రాశాడో లేదు, ఐఎమ్ ఆన్ ద వే టు డెత్ అని ఏదో రాస్తున్నాడని. తన చావును రాస్తున్నాడని. దీంట్లో సోషల్ మీడియాలో వీల్ చైర్లో ఉండే నా కొడుకును అటాక్ చేశారు, ఇది అది అని. బట్ చాలా పాపము పుణ్యము వీటి మీద నమ్మకాలు పెంచుకొని ఒకప్పుడు రేషనలిస్ట్గా ఉండి ఒకడే కొడుకు, హీ వాజ్ వీల్ చైర్ బౌండ్ చైల్డ్.
సో బట్ ఈ అటాక్ ఉత్పత్తి కులాలను ఆయన అటాక్ చేసినంత మండల్ తర్వాత ఎవరు చేయలేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక విషయానికి వద్దాము. ఈ మీరు సావర్కర్ని చాలా కాంప్లెక్స్ పర్సనాలిటీ అన్నారు. ఆయన చుట్టూ కూడా చాలా మంది చేత రీసెర్చ్ చేయించేసి ఈ హిందుత్వ వర్గాలు రకరకాల పుస్తకాలు రాయిస్తున్నాయి. ఈ మధ్య 2 పాపులర్ పుస్తకాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అరుణ్ షౌరి రాసే పుస్తకము సావర్కర్ మీద ఉన్న మిత్ని తొలగించే శక్తి ఉంటుందా? సావర్కర్ చుట్టూ అల్లుకుంటున్న ఒక భ్రమల్ని తొలగించే శక్తి ఉంటుందంటారా? ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం అరుణ్ షౌరి పుస్తకాలన్నీ కూడా చాలా వైరుధ్యభరితంగా ఉన్నాయని చెప్తున్నారు. అంబేద్కర్ మీద రాసిన పుస్తకం కానివ్వండి, హిందుత్వం మీద కానివ్వండి, మిషనరీస్ మీద కావండి. సో ఇలాంటి వ్యక్తి సావర్కర్ మీద రాస్తే విశ్వసనీయత ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ద్విజ ఇంటలెక్చువల్స్ అంటే బ్రాహ్మణ్, బనియా, కాయస్థ, ఖత్రి, క్షత్రియులలో కొద్దిమంది వీళ్ళల్లో కూడా డివైడ్ అయిన క్యాంపులు ఉన్నాయి. ఒకప్పుడు లెఫ్ట్ లిబరల్ క్యాంపు పెద్ద ఇంటలెక్చువల్ క్యాంపు, దానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వ క్యాంపు మ్యాచ్ అయ్యేది కాదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇంటలెక్చువల్ క్యాంపు మోడీ వచ్చిన తర్వాత బాగా పెరిగింది. పబ్లిషింగ్ ఇండస్ట్రీలో కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీకి అనుకూల పుస్తకాలను మిగతా వాళ్ళ వాటికంటే ఎక్కువ పబ్లిష్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఓకే, ఆ కాంటెక్స్ట్ లో అరుణ్ షౌరి రాసేదానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, విదేశాలలో ఉన్న లెఫ్ట్ లిబరల్ బ్రాహ్మణులు, వైశ్యులు, కాయస్థులు, ఖత్రీలు వీళ్ళలో ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నారు. బెంగాలు, పంజాబు, ఢిల్లీ వీళ్ళంతా ఈ 4 కులాలు. వీళ్ళు అమెరికన్ హిందూ ఫౌండేషన్ చుట్టూ ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. వీళ్ళేమో ఒకప్పుడు లెఫ్ట్ లిబరల్ గా ఉన్నోళ్ళు ఇప్పుడు హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. ఈ మధ్యనే హిందూస్ ఫర్ హిందూ లిట్ ఫర్ లైఫ్ అనే ఒక హిందూ లిటరేచర్ ఫెస్టివల్ పెట్టారు. అది లెఫ్ట్ లిబరల్స్, అప్పర్ కాస్ట్లు. ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున లిటరేచర్ ఫెస్టివల్స్ పెడుతున్నారు. మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఎక్కువ మంది లిటరేచర్ ఫెస్టివల్ రేపు జరగబోతుంది, వాళ్ళే ఎక్కువ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నన్ను ఎప్పుడు పిలువారు. అట్లాంటి వాళ్ళు లిటరేచర్ ఫెస్టివల్, హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళది. సో వీళ్ళల్లో ఇప్పుడు ఈ చర్చ అరుణ్ షౌరి పెంచగలుగుతాడు. ఓకే, వీళ్ళు ఓన్ చేసుకుంటారు. ఎవరు? లెఫ్ట్ లిబరల్ ఇప్పుడు అరుణ్ షౌరిని ఓన్ చేసుకుంటారు. ఎప్పుడైతే అరుణ్ షౌరి మోడీని అటాక్ చేశాడో అరుణ్ షౌరిని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు. అంటే అరుణ్ షౌరి లాంటి మేధావి కూడా ఇగో మోడీని అటాక్ చేస్తున్నాడు అని. సో ఇప్పుడు ఆయన యాక్చువల్గా చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు, సావుకు దగ్గర ఉన్నాడు. సో ఆయన ఇంటలెక్చువల్ లెగసీని ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇప్పుడు మోయడానికి సిద్ధంగా లేదు. ఓకే, కనుక ఈ పుస్తకం రాసి లెఫ్ట్ లిబరల్ బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు ఆయన సత్య ముందటైనా ఒక మంచి పుస్తకం రాశాడని వాళ్ళు చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక చివరి ప్రశ్న. ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడ జరుగుతున్న చర్చ అంతా కూడా ద్విజ మేధావుల మధ్య జరుగుతున్న చర్చ అని మీరు అంటున్నారు. సో సావర్కర్ మీద ఆర్ఎస్ఎస్, హిందుత్వ వర్గాలు నిర్మిస్తున్న ఒక సాహిత్యం కానివ్వండి, అట్లాగే దానికి వ్యతిరేకంగా వస్తున్న అరుణ్ షౌరి పుస్తకం కానీ, ఈ చర్చ ఈ దేశంలో దళిత బహుజన మేధావుల మీద ఏమాత్రం ప్రభావం చూపుతుంది? అంటే మేము కూడా వేదాల నుంచి మొదలుకొని కౌటిల్యుడు, ముఖ్యంగా కౌటిల్యం దగ్గర నుంచి సావర్కరు, ఒకప్పుడు ఇంటలెక్చువల్ గుండాస్ అని పోస్ట్ హిందూ ఇండియాలో నేను ఒక చాప్టర్ రాశాను. ఆ ఇంటలెక్చువల్ గుండాస్ లో కౌటిల్య టు అరుణ్ షౌరి అని చెప్పాను నేను దాంట్లో.
వీళ్ళు ఇంటలెక్చువల్ గుండాగిరి చేసి అబద్ధాలు రాసి ఉత్పత్తిని పుస్తకంలోకి రాకుండా సైన్స్ను, టెక్నాలజీని, క్రాఫ్ట్స్ను స్కూల్ టెక్స్ట్లలోకి రాకుండా చేసిన ఇంటలెక్చువల్ గుండాగిరి స్ట్రీట్ గుండాగిరి కంటే డేంజరస్. దాంట్లో ఐడెంటిఫై చేయగలిగే రైటర్స్ ఇటు కింది నుంచి అరుణ్ షౌరి టు పై అప్పుడు ఏన్షియంట్ ఇండియాలో కౌటిల్య అని రాశాయి. ఇద్దరు ఎకనామిక్ పేరుతో రాసిన వాళ్ళు కనుక. తర్వాత బ్రాహ్మణులు ఇద్దరు, అదంతా మోడర్న్ కుట్ర, యాన్షియంట్ కుట్ర. ఇప్పుడు ఏం చేస్తారంటే అరుణ్ షౌరికి ఆ ఫ్రేమ్ నుంచి వీళ్ళు లెఫ్ట్ లిబరల్ కొంత బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తారు సావర్కర్ని పెట్టుకొని. ఓకే. కానీ నాలాంటి వాళ్ళు ఉత్పత్తి శక్తుల సైన్స్ను హరప్పా నగరం నుండి ఇప్పుడు మోడర్న్ డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషనల్ బేస్ వరకు శూద్ర, దళిత్, ఆదివాసీ పునాది నుంచి చూసే వాళ్ళం. వీళ్ళందరి కూడా చదవాల్సి ఉంటుంది. చదివితేనే ఇంపాక్ట్ కు గురవుతామంటే అది దట్ ఈస్ రాంగ్. I will definitely read Arun Shauri's book on Savarkar because I was also reading occasionally Sampath and reviews on that. అందుకనే సావర్కర్ కాంప్లికేటెడ్ లైఫ్ అంటున్నా నేను. సావర్కర్ని ఈజీగా ఒక శంకరాచార్య లాగా తీసేయడానికి లేదు. సో సిమిలర్లీ సావర్కర్ వాజ్ యాంటీ అంబేద్కర్, యాంటీ పూలే. బికాస్ ధనుంజయ కీరు పూలే బయోగ్రఫీ రాశాడు, అంబేద్కర్ బయోగ్రఫీ రాశాడు, సావర్కర్ బయోగ్రఫీ కూడా రాశాడు. కనుక నేననేది ఏంటి అంటే ప్యారలల్ సివిలైజేషన్స్ ఉన్నాయి ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ శివుడు ఉన్నాడు, శివునికి కులము ఏది అనేది మనం చెప్పలేము. బ్రహ్మకు బ్రాహ్మణ్ అని చెప్పొచ్చు, విష్ణువుకు క్షత్రియ అని చెప్పొచ్చు, రాముడు క్షత్రియ, కృష్ణుడు రెండిట్లలో అడుగు పెట్టున్నాడు. కానీ శివుడు అట్లా లేడు. వెనక్కి పోతే హరప్పన్ సివిలైజేషన్, దాని కంటిన్యూయేషన్ బుద్ధిజం, శ్రవణ జీవనం, ఉత్పత్తి, అగ్రికల్చరలిజం. అక్కడి నుంచి మళ్ళీ బసవ, గురునానక్, పూలే, దెన్ నారాయణ గురు, పెరియార్, సావిత్రిబాయి, ఇక్కడి వరకు ఇది ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్. ఓకే. అరుణ్ షౌరి దాంట్లో ఫిట్గాడు, సావర్కర్ దాంట్లో ఫిట్గాడు, మోడీ ఓబీసీ అన్న దీంట్లో ఫిట్గాడు, అటే ఉంటాడు ఆయన. ఓకే. సో మా అండర్స్టాండింగ్ మాకు ఉంటుంది. బట్ ఐ విల్ డెఫినెట్లీ రీడ్ ఎనీ బుక్ రిటర్న్ ఆన్ సావర్కర్ ఆర్ ఐ విల్ రీడ్ మను, కౌటిల్య. లేకపోతే నేను ఎట్లా ఆల్టర్నేటివ్ రాయగలుగుతా? కరెక్ట్. అందరికీ నేను చెప్పలేను, కానీ నా మట్టుకు నేను నాకు ఎనర్జీ ఉన్నంత కాలం అన్ని చదువుతూనే ఉంటాను. కరెక్ట్. అట్లానే ఇన్ఫ్లుయెన్స్ కాం, హౌ టు కౌంటర్ దెమ్. కరెక్ట్. సో థ్యాంక్ యూ అయ్యయ్య గారు. సో ఈ చర్చ ఫెడరల్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తెలుగులో నడుపుతున్నందుకు వెరీ 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 నైస్ న్యూస్. అండ్ ఐఎమ్ గ్లాడ్ I was the one of the earliest person to participate in this. Yes. Thank you, sir. Yeah.